నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కు యత్నం. గూడూరులోని బనికిసాపేట ప్రాంతంలో సంఘటన. యువకుడు కిడ్నాప్ కు ప్రయత్నించడానికి గుర్తించి దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు. ఆపై పోలీసులకు అప్పగింత. సీఎం జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు. గూడూరు పట్టణంలోని 10వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైకాపాను గెలిపించాలంటూ ప్రజలను కోరిన మేరగా రేవంత్ చక్రవర్తి, నాయకులు. బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి. నాయుడుపేటలో దళిత నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన నాయకులు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్ను ఆదరించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 10వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలు కలిసి ఓట్లేయాలని అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని 10వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. అనంతరం మేరుగ రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలు కోరారు. అలాగే తన తండ్రి మురళీధర్ను కూడా గూడూరు నుండి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎక్కడ ఎవరిలోనూ విచారం కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాట ఏదో ఒక వీధి చివర వినిపించినా కూడా జనాల ముఖంలో నవ్వు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు, జగన్మోహన్ రెడ్డి గారి గొంతు కనిపిస్తే ఇల్లంతా వెలుగుతో నిండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అక్కడ నాకు కనిపిస్తుంది. అలాగే ప్రజలకు అందించే పాలన చేసేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ప్రజలను నిందించే పాలన చేసేది చంద్రబాబు నాయుడు గారు. మీ బిడ్డ మీకు చేసి నచ్చుంటే, మీ బిడ్డ మీకు చేసి మీకు అందుంటే ఓటేమని అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నేనిచ్చిన కరెంటు, నేనిచ్చిన నీళ్లు, నేనిచ్చిన మున్సిపాలిటీ నాకెందుకు ఓటేయో అని అడిగే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న మన ప్రియతమ నాయకులు, మా నాన్నగారి కంటే కూడా గూడూరు ప్రజల అన్నగారు మేరుగ మురళి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బంటు, ఆయన మాట జవదాటిన వ్యక్తి, పార్టీని ప్రజల్ని 10 ఏళ్లుగా నమ్ముకున్న వ్యక్తి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న మన గూడూరు పట్టణందరూ కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు నాయుడుపేట సభ ముగించుకొని గూడూరులో మేము సిద్ధం సభకు చేసినటువంటి సందర్భంలో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ, వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మొదలను గెలుస్తారని చెప్పి ఘంటాపదంగా మేము చెప్తాం. మీరందరూ కూడా దాదాపు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు బట్టా గోపి యాదవ్, హర్ష గౌడ్, ప్రశాంత్ రెడ్డి, శివ చైతన్య, అన్నం మురళి, సూర్యగౌడ్, రఫీ, అల్తాఫ్ షబ్బీ, బొడ్డు జయరామయ్య, వినోద్ కుమార్, శ్రీధర్ రెడ్డి, చింతల శ్రీనివాసులు, శివ గురవయ్య, మురళి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బనికిసాపేట ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యుల అప్రమత్తమై ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ కు పాల్పడిన యువకుడు హిందీ మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు.
పట్టణంలోని బనకిసాపేట ప్రాంతంలో తరుణ్ అనే 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని యువకుడు కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఇది గుర్తించిన బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమై ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వెంటనే ఆ యువకుడిని ఆటోలో తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ కిడ్నాప్ కు పాల్పడిన యువకుడు హిందీ మాట్లాడుతున్నారన్నారు. అతడి వద్ద బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ యువకుడిని అడ్డుకునే క్రమంలో తమపై కూడా దాడికి యత్నించాడని వారు వివరించారు. నా పేరు గోవింద్ పూర్ణ. ఇప్పుడు 10 నిమిషాల ముందుగా మా మరిది కొడుకుని 5 సంవత్సరాల బాబు తరుణ్ అనే బాబుని హిందీ వ్యక్తి ఒక అతను సందులోకి వచ్చి బిడ్డని ఎత్తుకొని భుజం మీద వేసుకొని చక్కా వస్తుంటే అక్కడ చూసిన వాళ్ళు పట్టుకొని 2 దెబ్బలు కొట్టి మా బిడ్డను లాక్కొని ఆ అబ్బాయి అతను ఏమంటే పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాము. మా కొడుకు తరుణ్ 5 సంవత్సరాల అబ్బాయిని ఒక హిందీ వ్యక్తి తెలుగు వ్యక్తి గుర్చిన వ్యక్తి భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతా ఉంటే అక్కడున్న స్థానికులు అబ్బాయిని చూసి ఎవరే ఇప్పుడు పట్టుకుంటే ఓళ్ళని ఎట్టేసి అబ్బాయి పరిగిస్తూ ఉంటే ఈ లోపల మా ఓళ్ళు అంటే అక్కడున్న స్థానికులు అబ్బాయి పట్టుకొని ఓళ్ళని కొట్టి మా అబ్బాయిని మా చేర్చారు. ఇప్పుడు అబ్బాయిని మేము కొట్టాము తర్వాత పోలీసు అప్పగించడం జరిగింది. ఇటువంటి వాళ్ళు ఎంతమంది తెలియదు కదా సార్, కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. మీరు నా బిడ్డకి వచ్చిన ఆపద ఇంకో బిడ్డకి రాకూడదు సార్. వచ్చే జూన్ నెలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మహానేత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠేందుకు కృషి చేస్తానని సూళ్లూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజయ్ తెలిపారు. నాయుడుపేటలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దళిత నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్పు చూపించి ఈ దేశ ప్రజలకి అణగారిన వర్గాలకు ముఖ్యంగా మరి సహాయం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్. వ్యవసాయ రంగంలో కావచ్చు, మరి అన్ని రంగాల్లో కూడా అత్యున్నతికి మూలకారులు. అలాంటి వ్యక్తి మరి ఈరోజు 115వ జయంతిని అందరూ కూడా జరుపుకోవడం బాధ్యత. మరి సందర్భంగా చెప్తా ఉన్నా, మరి మళ్ళీ జూన్ 24లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు ఈ అణగారిన వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేసి గొప్పగా ముందుకు తీసుకుంటారు. మరి వారు 24లో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్ట ఇక్కడ కూడా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉందో ఆ పక్కనే బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని కూడా. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నలిశెట్టి శ్రీధర్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశం సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. ఈ సమావేశంలో నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పోరాటాలతో సమానంగా ఇంకొంచెం ఎక్కువే అని కూడా చెప్పాలా. చేసినటువంటి నాయకుడు అనేటటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో తను పవన్ కళ్యాణ్ అని చెప్పేదాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు జనసేన పార్టీలో ఉంటున్నటువంటి యువత, మన రాష్ట్రంలో ఉంటున్నటువంటి పార్టీలు ఒకనొక సందర్భంలో దేశంలోనే ఉంటున్నటువంటి పార్టీల్లో కల్లా అత్యధిక యువత, కశ్మీర్ ఉన్నటువంటి యువత, ప్రభుత్వాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి యువత ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ అని చెప్పినప్పుడు ఇప్పటికే ప్రజలు తిరగబడుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేమంటే ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తుంది ఈ ప్రభుత్వం వస్తే. వాలంటీర్లందరినీ తొలగిస్తారు. వాలంటీర్లకు ఏమీ భద్రత లేదు. మేము వస్తే వాలంటీర్లకు శాశ్వతంగా ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థని రద్దు చేసే పరిస్థితి
పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాలంటీర్లందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు. అయితే ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగా కూలీల కన్నా హీనంగా వాలంటీర్లని రేపు రాబోయేటువంటి ఉమ్మడి ప్రభుత్వం చూడదు. ఇవాళ వాలంటీర్లు అంటే కూలీల కన్నా హీనంగా 5,000 రూపాయలు వాళ్ళకి నెలకు చెల్లిస్తే ఈ 5,000 రూపాయల కార్యక్రమం చూస్తే రోజుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కూలీ ఏదైనా ఎన్నికల కమిషన్ హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచారని వైకాపా నాయకులు రాజకీయం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీలు పింఛన్లు అడ్డుకున్నాయని చెప్పడం సరికాదని వివరించారు. ఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ టీడీపీ మీద, జనసేన మీద, బీజేపీ మీద అపవాదులు వేస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు లేకపోతే కూడా గతంలో పింఛన్ ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వయసులో పెద్దవాళ్ళు వికలాంగులు ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పి సచివాలయ సిబ్బందికి కోర్టు చెప్పినా కానీ వీళ్ళు 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు. మొన్ననే 1వ తారీఖే ఇవ్వలేమని చెప్పి సాక్షి పేపర్లు వేసి నేడు ఇంకో విధంగా చెప్తూ వీళ్ళని లబ్ధిదారుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఈ వైసీపీ పాలన కొనసాగుతుంది. సచివాలయంలో ఉన్న సిబ్బందితో ఇంటికి వెళ్ళి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ పింఛను పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ దీన్ని రాజకీయంగా కూడా ఒక విధంగా ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. శవ రాజకీయాలు చేయడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఆ రోజు తండ్రి మరణం కావచ్చు, కోడికత్తి విషయం కావచ్చు, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునేంత నీచమైన స్థితిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా సరే ప్రజలందరూ అతని నిజ స్వరూపం తెలుస్తున్నారు కాబట్టి ఈ పింఛన్ల విషయం కూడా ఒక విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటూ సానుభూతి పొందాలని ఇంకో అపవాదులు వేస్తూ ప్రతిపక్షాల మీద చేస్తున్న కుట్రని ప్రజలే తిప్పికొడతారు. రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలంతా ఒకటే. చిన్నారులకు సులభతరంగా అర్థమయ్యేందుకు లెర్న్ స్మార్ట్ ప్రోగ్రాంను పాఠశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య కొనియాడారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటైన ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల కోసం నూతనంగా లెర్న్ స్మార్ట్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంను నాగిశెట్టి ధర్మయ్య ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దశరథ రామిరెడ్డి, ప్రిన్సిపల్ యాంటోనీ తదితరులు పాల్గొన్నారు. అలాంటి డిసిప్లిన్డ్ నేవీ నుంచి వచ్చినటువంటి ఆయన ఆ స్కిల్స్ ఎక్కడ ఏది ఎప్పుడు ఇప్పుడు ఆ బ్యానర్ ఊడిపోతే దాన్ని ఎట్టగట్టాలా, అది మడతలు లేకుండా ఎట్టుండాలా, దాని వెనక సపోర్ట్, ఇంత సునిశ్చితమైనటువంటి పరిశీలన ఒక ఉపాధ్యాయుడుకు చాలా అవసరం. అది నిలువెల్లా అందిపుచ్చుకున్నటువంటి మన దశరామరెడ్డి గారు సార్ అంటే మాకు చాలా అభిమానం. ఇక్కడికి వస్తే సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా పిల్లలు మా డైరెక్టర్ గారు ఫోన్ చేసినారు సార్ నాయన అంటే ఈరోజు కూడా మైండ్లో వాళ్ళు వేరే వేరే కాలేజీల్లో ఉన్నా కూడా వాళ్ళ మైండ్లో ఉండే డైరెక్టరు ఒకరే.
అది దశరథ రామరెడ్డి గారే. మరి అలాంటి అఫెక్షన్ని బిడ్డలతో సొంత బిడ్డల్లాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప ప్రధానోపాధ్యాయుడు, ఒక గొప్ప విద్యా సంస్థాధినేత, మరి మన దొడ్డ మనిషి మన రెడ్డి గారు. వారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా బిడ్డల్ని నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. సుబ్బారావు నా క్లాస్మేట్. చాలా ముఖ్యంగా ఈ లెర్న్ స్మార్ట్ ప్రోగ్రామ్ని బాబు జగజ్జనరావు గారి జయంతి రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఏమో 3 సంవత్సరాల నుంచి అనుకుంటానే ఉన్నాం దీన్ని లాంచ్ చేయాలని. ఎందుకు ఈ అవకాశం కోసం నన్ను లేట్ చేసిందేమనిపిస్తుంది. ఎందుకంటే బాబు జగజ్జీవనరావు ఈ దేశానికి చేసిన సేవ నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను పనిచేసేటప్పుడు ఆయన ఎంత ఎఫిషియెంట్ మినిస్టరో, ఆయన ఎంత మంచి పేరు ఉండిందో మాకు తెలుసు. దేశానికి ఆల్రెడీ మన చీఫ్ గెస్ట్ చెప్పినట్టుగా 50 సంవత్సరాలు దేశానికి పార్లమెంటేరియన్గా సేవ చేశాడు. 40 సంవత్సరాలు మినిస్టర్ ఎవరు చేయలేదు. ఇంత సుదీర్ఘంగా మన దేశానికి సేవ చేసినటువంటి మహానుభావుడు ఎవరు లేరు. కాబట్టి అటువంటి అవకాశం కోసం ఏమో ఇన్ని రోజులు దీన్ని లేట్ చేసుకుంటూ వచ్చానేమో, ఎక్కడో తెలియదు. ఏదో రిమోట్ శక్తి నన్ను లేట్ చేసుకుంటా ఈ అవకాశం నెట్టుకొచ్చింది. ఇలాంటి అవకాశం కోసం నేను ఇక్కడ మన ధర్మయ్య గారిని ఈజ్ ద రైట్ పర్సన్. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మేమంతా సిద్ధం సభ నాయుడుపేటలో విజయవంతం చేసినందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంజీవయ్య మాట్లాడుతూ జనం భారీగా తరలివస్తే కొందరు ఒక్కపక్షంగా వార్తలు రాయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది కుమార్, రాంప్రసాద్ రాజు, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 3 గంటల నుంచి అక్కడికి వస్తే ఆ 3 గంటల చిల్లకూరు వచ్చింది. అక్కడి నుంచి నాయుడుపేట సభా ప్రాంగణంకి వచ్చేప్పటికే 5:30 దాకా అయిపోయింది. 5 గంటల 15 నిమిషాలు 5 గంటల 20 నిమిషాలు అయింది. ఇంత దోపడికి జనాలే వచ్చిన వాళ్ళు. ఆ సభా ప్రాంగణం కూడా రాదు. ఇక్కడి నుంచి మొత్తం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తిరుగు ప్రయాణంలో పోతుంటే మళ్ళీ స్వర్ణముఖి నది వరకు రోడ్డు అంతా జనాలే. అది జగన్మోహన్ రెడ్డి గారికి నా చరిస్మా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయనకి ప్రతి మాటకి జోహార్, ప్రతి మాటకి స్పందన. ఎందుకంటే మంచి మాట్లాడతారు కాబట్టి, చేసింది చెప్తారు కాబట్టి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారిని ఉర్రూతులగించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఆనందంలో ప్రవేశించారు. అక్కడికి వచ్చిన జనం. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది నాయకుడి మీద ఉన్న నమ్మకం. దానికి మరొకసారిగా అందరికీ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నమ్మకం అమలు చేయకుండా మే 13 తారీఖు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే పేదవాడికి మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేదవాడికి మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. దానికి మీరందరూ కూడా సహాయం చేయాలని పత్రికాముఖంగా అందరూ కూడా మీడియా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పంగిలి గ్రామ సర్పంచ్ భర్త కోకటి పెంచిలయ్య స్థానిక చెక్పోస్టు పక్కన మద్దూరుపాడు చెరువులో అక్రమంగా విద్యుత్ తీసుకుని కొన్ని గుడిసెలు వేయించి ఆ గుడిసెల్లో అనైతికంగా అటవీ మరియు ప్రైవేటు సంపదను దోచేస్తున్నారని పలువురు కూలీలు తెలిపారు. వీటి గురించి విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సౌర్యాన్ని అరికట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మీ ఇష్టం, అది ఆడే వేసుకోండి, ఎక్కడ చేసుకుని అన్నాడు. మేము వచ్చి ఈ చోటు బాగుంది కాబట్టి మేము ఆడ వేసుకున్నాం. ఈయన ఏం చేస్తాడని చెప్పాడు?
నేను మా కట్లు కొట్టుకొని మేము మాకేముంది నేను కొట్టించుకుంటాం. ఆయన ఏం చేస్తారు మీరు? సర్పంచి అన్నాడు. ఎవరు ఆయన? సర్పంచి ఊర్లకి ఊరికి సర్పంచ్ అని చెప్పాడు. కరెంట్ కనెక్షన్ ఎవరు తీసుకో పోల్ నుంచి? ఈసారి ఏది ఆ పోల్ నుంచి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కు యత్నం. గూడూరులోని బనికిసాపేట ప్రాంతంలో సంఘటన. యువకుడు కిడ్నాప్ కు ప్రయత్నించడానికి గుర్తించి దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు. ఆపై పోలీసులకు అప్పగింత. సీఎం జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. గూడూరు పట్టణంలోని 10వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైకాపాను గెలిపించాలంటూ ప్రజలను కోరిన మేరగా రేవంత్ చక్రవర్తి నాయకులు. బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి. నాయుడుపేటలో దళిత నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.